హెజెస్కేలు గ్రంథము 15వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ద్రాక్ష చెట్లు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటేను శ్రేష్టమైన ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనను దాని కర్రను తీసుకొందురా? ఏ ఒక ఉపకరణమును తగిలించుకుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనను చేయుదురా? అది పొయ్యకే సరిపడును గదా. అగ్నిచేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనను తగునా? కాలకముందు అది ఏ పనికిని తగకపోయినే అగ్ని దాని యందు రాచి దాని కాల్చిన తరువాత అది పనికి వచ్చునా? కావున ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, నేను అగ్ని కప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాంటిదో యెరూషలేము కాపురస్తులను అలాంటి వారే కనుక నేను వారిని అప్పగింపబోచున్నాను. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును. వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును. వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి కనుక నేను దేశమును పాడు చేసేదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఆమేన్.